హలో గైస్, డేర్డెవిల్ సీజన్ 1 అండ్ సీజన్ 2 నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ రెండు సిరీస్లు చూసిన తర్వాత మీరు ద డిఫెండర్స్ అనే ఒక మినీ సిరీస్ చూడాలి. కానీ ఈ సిరీస్ లో డేర్డెవిల్ క్యారెక్టర్ తో పాటు ఐరన్ ఫిస్ట్, లూక్ కేజ్, జెసికా జోన్స్ అనే ఇంకో 3 క్యారెక్టర్స్ కూడా ఉంటాయి అండ్ వాళ్ళకి సంబంధించిన సిరీస్లు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ మీరు అన్ని సిరీస్లు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐరన్ ఫిస్ట్ సిరీస్ ఒకటి చూస్తే చాలు, ఎందుకంటే ఆ సిరీస్ ద డిఫెండర్స్ సిరీస్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అండ్ తర్వాత జెసికా జోన్స్ అండ్ లూక్ కేజ్ క్యారెక్టర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటే చాలు మీకు ద డిఫెండర్స్ సిరీస్ అనేది అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ముందు ఐరన్ ఫిస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో లూక్ కేజ్, జెసికా జోన్స్ క్యారెక్టర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఐరన్ ఫిస్ట్ సిరీస్ లో హీరో నేమ్ వచ్చేసి డానీ ర్యాండ్ అనమాట. అండ్ అతను ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన పర్సన్. అండ్ వీళ్ళకి ర్యాండ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ కూడా ఉంటుంది. అండ్ మన హీరో తన చిన్నప్పుడు తన పేరెంట్స్ తో కలిసి ప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ప్లేన్ వచ్చేసి హిమాలయాస్ దగ్గర క్రాష్ అయ్యి తన పేరెంట్స్ చనిపోతారు. కానీ డానీ ర్యాండ్ ఎలాగోలాగా సర్వైవ్ అవుతాడు. అండ్ తర్వాత ఇద్దరు సాధువులు వచ్చి డానీని కన్లాన్ అనే ఒక మిస్టికల్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. అండ్ ఈ మిస్టీరియస్ ప్లేస్ కి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది. అండ్ ఆ ద్వారం ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ సాధువులు డానీని కన్లాన్ కి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ 15 ఏళ్ల పాటు కుంఫు ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే డేర్డెవిల్ సీజన్ 2 లో ద హ్యాండ్ అనే ఒక పవర్ఫుల్ గ్యాంగ్ గురించి మనం విన్నాం కానీ చూడలేదు కదా. ఆ గ్యాంగ్ వచ్చేసి ఈ కన్లాన్ ప్రదేశానికి చెందిన వాళ్ళనమాట. వాళ్ళని ఈ ప్లేస్ నుంచి బహిష్కరిస్తారు. అండ్ వాళ్ళు బయటకు వచ్చి ద హ్యాండ్ అనే ఒక ఈవిల్ గ్యాంగ్ లాగా మారుతారు. సో వాళ్ళతో ఫైట్ చేయడానికి ఈ కన్లాన్ ప్రదేశంలో వారియర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో మన హీరోకి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ మన హీరో కుంఫు ట్రైనింగ్ తీసుకుంటాడు, డ్రాగన్స్ తో ఫైట్ చేస్తాడు. అండ్ షావ్లవ్ అనే ఒక డ్రాగన్ యొక్క గుండె లోపల తన పిడిగిలి పెట్టినప్పుడు ఆ డ్రాగన్ నుంచి చీ అనే ఒక ఎనర్జీ డానీ లోపలికి వస్తుంది. దానివల్ల అతనికి పవర్స్ కూడా వస్తాయి. అండ్ చెస్ట్ మీద డ్రాగన్ సింబల్ కూడా వస్తుంది. అండ్ ఆ పవర్స్ వల్ల డానీ ర్యాండ్ ఐరన్ ఫిస్ట్ గా మారతాడు. అండ్ కన్లాన్ ప్రదేశానికి ప్రొటెక్టర్ అవుతాడు. అండ్ డానీ ఫ్యామిలీకి జరిగిన యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ కంపెనీని డానీ ఫాదర్ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయిన హెరాల్డ్ మిచమ్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను క్యాన్సర్ వల్ల చనిపోతాడు. కానీ అతనికి ద హ్యాండ్ వాళ్ళు ప్రాణం పోస్తారు. అండ్ అతను బ్రతుకుతాడు. అండ్ అతను తన కొడుకు అండ్ కూతురుని ఆ కంపెనీలో కూర్చోబెట్టి ఇతను సీక్రెట్ గా వెనుకొండి ఆ కంపెనీని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇతను ప్రపంచం దృష్టిలో చనిపోయాడు. అండ్ ద హ్యాండ్ వాళ్ళు ఇతను బ్రతికించినట్టు ఎవరికి తెలియదు. అండ్ మన హీరో 15 ఏళ్ల తర్వాత తన కంపెనీకి తిరిగి వచ్చి అతనే డానీ ర్యాండ్ అని చెప్తాడు. కానీ 15 ఏళ్ల క్రితం డానీ చనిపోయాడు కాబట్టి అతన్ని ఎవరు నమ్మరు. అండ్ అతని గార్డ్స్ బయటికి నెట్టేస్తారు. కానీ మన హీరో తన కుంఫు స్కిల్స్ వాడి ఆ గార్డ్స్ ని ఓడించి కంపెనీ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ లోపల హెరాల్డ్ మీచమ్ కొడుకు అండ్ కూతురు అయిన వార్డ్ మీచమ్ అండ్ జాయ్ మీచమ్ ఉంటారు. అండ్ వీళ్ళు డానీ ర్యాండ్ కి చిన్నప్పటి స్నేహితులు. అండ్ డానీ వీళ్ళతో నేను మీ చిన్నప్పటి స్నేహితుడిని, నేను ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోలేదని చెప్తాడు. కానీ వీళ్ళు కూడా డానీ ర్యాండ్ ని గుర్తుపట్టరు. అండ్ గార్డ్స్ ని పిలిచి అతన్ని బయటికి గెంటేస్తారు. అండ్ మరుసటి రోజు డానీ రోడ్డు మీద కుంఫు ప్రాక్టీస్ చేస్తుంటే ఒక చైనీస్ అమ్మాయి వచ్చి అతను అడుక్కునేవాడు అనుకుని డబ్బులేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి కాలిన్ అనమాట. తను మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి సంబంధించిన పాంప్లెట్స్ అనేవి అంటిస్తూ ఉంటుంది. అది చూసిన డానీ కాలిన్ దగ్గరికి వెళ్లి నాకు కుంఫు వచ్చు, సో నేను నీ స్కూల్లో స్టూడెంట్స్ కి కుంఫు నేర్పిస్తాను, నాకు ఒక జాబ్ ఇస్తావా అని అడుగుతాడు. కానీ కాలిన్ మాత్రం నీ హెల్ప్ నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు వార్డ్ మీచమ్ తన ఫాదర్ హెరాల్డ్ మీచమ్ ఉంటున్న సీక్రెట్ అపార్ట్మెంట్ లోకి వెళ్లి డానీ ర్యాండ్ తిరిగి వచ్చేసాడని చెప్తాడు. అండ్ తర్వాత డానీ జాయ్ ని కలవడానికి వెళ్తాడు. కానీ తను కాఫీలో మత్తుమందు కలిపి అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని మెంటల్ హాస్పిటల్ కి పంపించేస్తుంది. అండ్ హాస్పిటల్లో డానీ కన్లాన్ ప్రదేశం గురించి డాక్టర్స్ కి చెప్తాడు. అండ్ ఆ డాక్టర్స్ ఇతను నిజంగానే పిచ్చివాడని అనుకుంటూ ఉంటారు. అండ్ తర్వాత డానీకి ఒక ఫోన్ కాల్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. అండ్ అతను ఎవరికి ఫోన్ చేయాలో తెలియక అతని దగ్గర కాలిన్ నంబర్ ఉంటే తనకి కాల్ చేస్తాడు. అండ్ కాలిన్ తనకి హెల్ప్ చేయనని చెప్పేస్తుంది. అండ్ తర్వాత వార్డ్ మీచమ్ కాలిన్ దగ్గరికి వెళ్లి ఒక పేపర్ మీద సైన్ చేయమంటాడు. ఆ పేపర్ మీద డానీ ర్యాండ్ వల్ల తనకి ప్రమాదం ఉంది అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ ఆ పేపర్ మీద సైన్ చేస్తే తనకి చాలా డబ్బులు ఇస్తానని వార్డ్ మీచమ్ చెప్తాడు. కానీ కాలిన్ దానికి ఒప్పుకోదు. అండ్ ఇదంతా చూసి కాలిన్ కి డౌట్ వస్తుంది. అండ్ తను డానీ ర్యాండ్ ని కలవడానికి వెళ్తుంది. అండ్ తర్వాత జాయ్ మీచమ్ మన హీరో అసలైన డానీ ర్యాండా కాదా అని తెలుసుకోవడానికి అతని దగ్గరికి కొన్ని కలర్ఫుల్ జెమ్స్ క్యాండీస్ ని పంపిస్తుంది. అండ్ మన హీరో ఆ క్యాండీస్ నుంచి బ్రౌన్ కలర్ క్యాండీస్ మొత్తాన్ని సెపరేట్ చేస్తాడు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి అదొక అలవాటు ఉంటుంది. అండ్ అది చూసిన జాయ్ మీచమ్ కి అర్థమవుతుంది అతను అసలైన డానీ ర్యాండ్ అని. అండ్ ఇంకోవైపు డాక్టర్స్ కూడా అతనే అసలైన డానీ ర్యాండ్ అని నమ్ముతూ ఉంటారు. కానీ అతను కన్లాన్ గురించి చెప్పే విషయాలన్నీ విని అతను పిచ్చోడని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇదంతా హెరాల్డ్ మీచమ్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనిస్తూ ఉంటాడు. అండ్ డానీ వల్ల కంపెనీకి ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి అతన్ని లేపడానికి రౌడీస్ ని పంపిస్తారు. అండ్ డానీ వాళ్ళతో ఫైట్ చేసి అతను ఐరన్ ఫిస్ట్ మోడ్ లోకి వచ్చి ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ తర్వాత డానీ కాలిన్ స్కూల్ కి వెళ్లి తనని కరాటేలో బీట్ చేస్తాడు. దానివల్ల తను ఇంప్రెస్ అయ్యి అతనికి బట్టలు ఇస్తుంది. అండ్ అక్కడ ఉండటానికి పర్మిషన్ కూడా ఇస్తుంది. అండ్ తర్వాత డానీ జాయ్ మీచమ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ తను నీకు $100 మిలియన్ ఇస్తా, నువ్వు నీ పేరు మార్చుకో, నీ వల్ల కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తుంది. అండ్ డానీ దానికి ఒప్పుకోడు. అండ్ తర్వాత డానీ తమ కంపెనీలో ఇంతకు ముందు పనిచేసిన ఒక లేడీ దగ్గరికి వెళ్తాడు. ఆమె కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అండ్ దానికి ఆన్సర్ కూడా చేస్తాడు. అప్పుడు ఆమె ఇతనే అసలైన డానీ అని నమ్ముతుంది. అండ్ డానీ తన కంపెనీని తిరిగి దక్కించుకోవడానికి తనకి హెల్ప్ చేయమని ఆమెను అడుగుతాడు. అండ్ అతను అసలైన డానీ అని నిరూపించడానికి కావాల్సిన ప్రూఫ్ ఎక్కడ ఉందో తను చెప్తుంది. కానీ వాడు తన రౌడీస్ ని పంపించి ఆ ప్రూఫ్స్ అన్నిటిని కాల్ చేస్తాడు. అండ్ తర్వాత జాయ్ మీచమ్ తన కోసం చిన్నప్పుడు డానీ ర్యాండ్ తయారు చేసిన ఒక గిఫ్ట్ ప్రూఫ్ కింద తీసుకొస్తుంది. అండ్ ఆ గిఫ్ట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అనేవి హీరో ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతాయి. సో అతనే డానీ ర్యాండ్ అని ప్రూవ్ అవుతుంది. అండ్ తర్వాత హీరోకి తన కంపెనీ
కంపెనీలో 51% ఆఫ్ షేర్ దొరుకుతుంది. దాంతో అతను ఆ కంపెనీకి ఓనర్ అయిపోతాడు. అండ్ వీళ్ళ కంపెనీ చాలా బిజినెస్లు చేస్తూ ఉంటుంది. అందులో మెడికల్ బిజినెస్ కూడా ఉంటుంది. దానివల్ల వీళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తారు. అండ్ ఇది డానీకి నచ్చదు. సో అతను మెడిసిన్ యొక్క కాస్ట్ ని తగ్గించేస్తాడు. అండ్ ఇది కంపెనీలో ఉన్న బోర్డు మెంబర్స్ కి నచ్చదు. అండ్ తర్వాత డానీ వార్డ్ మిచమ్ ని దొంగచాటుగా ఫాలో చేసుకుంటూ వెళ్లి అతను తన ఫాదర్ ని కలవడం చూస్తాడు. మరుసటి రోజు వార్డ్ మిచమ్ తన ఫాదర్ దగ్గరికి డానీని తీసుకువెళ్తాడు. అండ్ అతను 10 ఏళ్ల క్రితం చనిపోయాడు కదా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు అని హెరాల్డ్ ని డానీ అడుగుతాడు. అప్పుడు హెరాల్డ్ మిచమ్ తనని ద హ్యాండ్ అనే ఒక ఈవిల్ గ్యాంగ్ కాపాడారు అని చెప్తాడు. అండ్ ఈ హ్యాండ్ గురించి డానీకి ముందే తెలుసు, ఎందుకంటే కున్లాన్ లో ఈ హ్యాండ్ తో ఫైట్ చేయడానికి అతను ట్రైనింగ్ తీసుకుని ఉంటాడు. అండ్ తర్వాత హెరాల్డ్ మిచమ్ నువ్వు హ్యాండ్ తో ఫైట్ చేసి మన ఫ్యామిలీని కాపాడు అని డానీకి చెప్తాడు. అండ్ మరుసటి రోజు డానీ జాయ్ తో ఉన్నప్పుడు ఒక గ్యాంగ్ వచ్చి జాయ్ ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఒక బెస్ట్ హాల్వే ఫైట్ సీన్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ డిఫెండర్స్ సాగా మొత్తంలో ఇలాంటి హాల్వే ఫైట్ సీన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అండ్ ఆ ఫైట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళ మీద అటాక్ చేసింది చైనీస్ పీపుల్ అని తెలుసుకుని డానీ కాలిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే కాలిన్ కూడా చైనీసే అండ్ తనకి ఆ సిటీలో ఉన్న చైనీస్ పీపుల్ గురించి తెలుస్తుంది కాబట్టి తన దగ్గరికి డానీ వెళ్తాడు. అప్పుడు కాలిన్ ఒక చైనీస్ రెస్టారెంట్ గురించి చెప్తుంది. అండ్ డానీ అక్కడికి వెళ్లి వాళ్ళ లీడర్ తో మాట్లాడతాడు. అండ్ ప్రీవియస్లీ జాయ్ మిచమ్ వీళ్ళతో ఒక కాంట్రాక్ట్ డీల్ చేసుకుంటుంది, తర్వాత క్యాన్సిల్ చేసుకుంటుంది. అందుకే వీళ్ళు తనని కిడ్నాప్ చేద్దామని ట్రై చేస్తారు. అండ్ తర్వాత డానీ వాళ్ళని ద హ్యాండ్ గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత వాళ్ళు ఒక పార్సల్ పంపిస్తారు. ఆ పార్సల్ లో ఒక డ్రాగన్ సింబల్ ఉంటుంది, కానీ దానికి రెక్కలు ఉండవు. అండ్ సేమ్ అలాంటి డ్రాగన్ సింబలే హీరో చెస్ట్ మీద కూడా ఉంటుంది, కానీ దానికి రెక్కలు ఉంటాయి. అండ్ వీళ్ళు పంపించిన పార్సల్ వచ్చేసి ఒక డ్రగ్ అనమాట. అండ్ దీనిని మనం డే డెవిల్ సిరీస్ లో చూసిన మేడం గావ్ తయారు చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత డానీ కాలిన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ క్లేర్ ఉంటుంది. తను డే డెవిల్ సీజన్ 2 లూక్ కేజ్ సిరీస్ తర్వాత కరాటే నేర్చుకోవడానికి కాలిన్ దగ్గరికి వస్తుంది. అండ్ తర్వాత డానీ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి తనతో పాటు విజిలాంటేగా మారి తనకి హెల్ప్ చేయమని కాలిన్ ని అడుగుతాడు. అండ్ తర్వాత వీళ్ళు ఆ డ్రగ్ ని వెతుక్కుంటూ ఒక డ్రగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏమీ దొరకదు. అండ్ ఇంకొక సీక్రెట్ కంపార్ట్మెంట్ లో ఆ డ్రగ్ ని తయారు చేస్తున్న కెమిస్ట్ దొరుకుతాడు. అండ్ డానీ అక్కడ ఉన్న గార్డ్స్ తో ఫైట్ చేస్తున్న టైంలో ఆ కెమిస్ట్ కి గాయం అవుతుంది. అండ్ అతన్ని కాపాడడానికి డానీ అతన్ని క్లేర్ దగ్గరికి తీసుకువెళ్తాడు, ఎందుకంటే క్లేర్ ఒక నర్స్ కాబట్టి. అండ్ తర్వాత ఆ కెమిస్ట్ తన కూతుర్ని మేడం గావ్ కిడ్నాప్ చేసింది, అందుకే మేడం గావ్ కోసం తను డ్రగ్స్ తయారు చేస్తున్నా అని డానీ ర్యాండ్ కి చెప్తాడు. అండ్ తర్వాత డానీ మేడం గావ్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ అప్పుడు వీళ్ళిద్దరూ నీళ్ళలో చేతులు పెట్టి ప్రామిస్ చేసుకుంటారు, మన ఇద్దరం ఫైట్ చేద్దాం, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ సిటీని వదిలి వెళ్ళిపోవాలి అని. అండ్ కుంఫు ఆచారం ప్రకారం ఈ ప్రామిస్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట, దీన్ని బ్రేక్ చేయకూడదు. సో డానీ ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో ఒక నింజా టైప్ వారియర్స్ వచ్చి డానీతో ఫైట్ చేస్తారు. అండ్ డానీ వాళ్ళని ఓడిస్తాడు. అండ్ తర్వాతి మ్యాచ్ లో ఒక ఫ్రీకి స్పైడర్ గర్ల్ వచ్చి డానీకి పాయిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ డానీ తనని కూడా ఓడిస్తాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఒక అతను వెపన్ తీసుకొస్తాడు అనమాట. అండ్ డానీ ఐరన్ ఫిస్ట్ మోడ్ లోకి వచ్చి అతన్ని కూడా ఓడిస్తాడు. అండ్ తర్వాత మేడం గావ్ తను చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేసి ఆ కెమిస్ట్ యొక్క కూతుర్ని చంపేస్తా అని భయపెట్టి డానీని తన పవర్స్ తో దూరంగా నెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత డానీ తన ఫాదర్ కి సంబంధించిన పాత రికార్డ్స్ అనేవి చెక్ చేస్తాడు. అందులో చైనాలోని ఒక కంపెనీ గురించి ఉంటుంది. అండ్ ఆ కంపెనీని ఇప్పుడు హ్యాండ్ బాల్ లో హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత వీళ్ళు చైనాకి వెళ్తారు. అండ్ అక్కడ మేడం గావ్ ని చూస్తారు. అండ్ తర్వాత వీళ్ళు ఆ కంపెనీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో కాలిన్ ఒక కటానా బ్యాటిల్ చేస్తుంది. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ డానీ ఒక తాగుబోతుడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత డానీ ఆ ఫైట్ లో వాళ్ళ కత్తితో వాళ్ళనే పొడి చేస్తాడు. అప్పుడు ఆ కత్తికున్న పాయిజన్ వల్ల అతను చనిపోతాడు. అండ్ వాళ్ళ బాడీని చూసిన తర్వాత డానీకి అర్థమవుతుంది మేడం గావ్ వీళ్ళు వెళ్తున్న ప్లేన్ యొక్క పైలట్స్ కి డ్రగ్స్ ఇచ్చి వీళ్ళ ఫ్యామిలీని చంపడానికి ట్రై చేసింది అని. అండ్ తర్వాత డానీకి కోపం వచ్చి తన ఐరన్ ఫిస్ట్ తో ఒక డోర్ ని బద్దలు కొడతాడు. అండ్ మేడం గావ్ ని తన హాస్టేజ్ గా మార్చుకుంటాడు. అండ్ తర్వాత మేడం గావ్ ని కాలిన్ యొక్క స్కూల్లో బంధించి ఉంచుతాడు. అండ్ కాలిన్ చేసిన కటానా ఫైట్ లో తనకి గాయం అవుతుంది. అండ్ ఆ కత్తికున్న పాయిజన్ అనేది తన బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది. అండ్ తన హెల్త్ కండిషన్ సీరియస్ అయిపోయి తను చనిపోతున్న టైంలో బకుటో అనే పర్సన్ డానీ దగ్గరికి వచ్చి నీ లోపల ఉన్న చీ శక్తి ద్వారా తనని కాపాడొచ్చు అని చెప్తాడు. అండ్ తర్వాత డానీ తన పవర్స్ యూస్ చేసి కాలిన్ ని కాపాడతాడు. అండ్ తర్వాత డానీ బకుటా కాలేజ్ కి వెళ్తాడు. అండ్ కాలిన్ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి తన అక్కడే పెరిగింది అని చెప్పి డానీ తెలుసుకుంటాడు. అండ్ తర్వాత డానీ మేడం గావ్ హాస్టేజ్ గా ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అండ్ అప్పుడు తను చెప్తుంది బకుటా కూడా ద హ్యాండ్ అనే ఈవిల్ గ్యాంగ్ లో మెంబరే అని తను చెప్తుంది. అండ్ తర్వాత డానీ కాలిన్ ని అడుగుతాడు నువ్వు కూడా ఈ హ్యాండ్ లో మెంబరా అని. అప్పుడు కాలిన్ చెప్తుంది అవును, కానీ నేను నువ్వు అనుకుంటున్న హ్యాండ్ మెంబర్ అయితే కాదు అని చెప్తుంది. అండ్ డానీకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత డానీ ద హ్యాండ్ కి సంబంధించిన చాలా కంప్యూటర్స్ అనేవి చూస్తాడు. అండ్ వాటన్నిటిని పగల కొట్టేస్తాడు. అండ్ తర్వాత బకుటా అక్కడికి వస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ తర్వాత ఈ సిరీస్ లోనే సెకండ్ బెస్ట్ హాల్వే ఫైట్ సీన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ లో డావోస్ అనే ఒక పర్సన్ వచ్చి డానీకి హెల్ప్ చేస్తాడు. అండ్ ఈ డావోస్ అనే పర్సన్ ప్రీవియస్లీ కున్లాన్ లో డానీతో పాటు ఉంటాడు అనమాట. అండ్ ఇప్పుడు అతను డానీని వెతుక్కుంటూ వస్తాడు. అండ్ బకుటా వీళ్ళిద్దరి మీదకి కుంఫు స్టూడెంట్స్ ని వదులుతాడు. అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళందరితో ఫైట్ చేస్తారు. అండ్ తర్వాత కాలిన్ గేట్స్ ఓపెన్ చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు. అండ్ తర్వాత డావోస్ డానీ దగ్గరికి వచ్చి పద మనం కున్లాన్ కి వెళ్ళాలి, కున్లాన్ ని కాపాడడమే మన బాధ్యత అని పని అని చెప్తాడు. కానీ డానీకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తను రావడానికి ఒప్పుకోడు. అండ్ డానీ అండ్ డావోస్ పారిపోవడానికి కాలిన్ హెల్ప్ చేసింది కాబట్టి తనని చంపేయమని బకుటా వాళ్ళ స్టూడెంట్స్ కి ఆర్డర్ ఇస్తాడు. అండ్ కాలిన్ వాళ్ళతో ఫైట్ చేసి ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అండ్ డానీ కాలిన్ దగ్గరికి వచ్చి తనతో పాటు వచ్చేయమని చెప్తాడు. అండ్ తర్వాత బకుటా
హెరాల్డ్, వార్డ్ అండ్ జాయ్ వీళ్ళు ముగ్గురిని పట్టుకుని వీళ్ళు ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాలి అని డానీకి ఫోన్ చేసి చెప్తాడు. అండ్ తర్వాత డానీ వెళ్లి బకుటాకి సరెండర్ అవుతాడు. అండ్ బకుటా డానీని చంపడు, ఎందుకంటే అతను డానీ యొక్క పవర్స్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు. అండ్ తర్వాత డావోస్ అండ్ కాలిన్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేసి డానీని కాపాడతారు. అండ్ తర్వాత కాలిన్ బకుటాతో ఫైట్ చేస్తుంది అండ్ అతన్ని పొడి చేస్తుంది, కానీ అతన్ని చంపదు. కానీ డావోస్ మాత్రం బకుటాని చంపేస్తాడు. అండ్ తర్వాత డావోస్ పద తిరిగి కొన్లానికి వెళ్దామని చెప్పి డానీతో అంటాడు. తర్వాత వీళ్ళిద్దరికి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరు న్యూయార్క్ లోనే ఉండిపోదాం అని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ తర్వాత చూస్తే బకుటో బాడీ అనేది మిస్ అయిపోతుంది అండ్ అది అక్కడ ఉండదు. అండ్ అతను మళ్ళీ ద డిఫెండర్స్ సిరీస్ లో కనిపిస్తాడు. అండ్ తర్వాత డానీ అండ్ కాలిన్ టైచి ప్రాక్టీస్ చేస్తుంటే వార్డ్ మీచం నుంచి డానీకి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోండి అని. అండ్ తర్వాత వీళ్ళ మీదకి కొంతమంది కమాండోస్ అటాక్ చేస్తారు అండ్ వీళ్ళు తమ ఫైటింగ్ స్కిల్స్ యూస్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ తర్వాత వీళ్ళకి తెలుస్తుంది ర్యాండ్ కంపెనీలో హ్యాండ్ వాళ్ళు చేసిన పనులన్నీ ఇప్పుడు పబ్లిక్ అయిపోయాయి, అందుకే కమాండర్స్ వీళ్ళ మీద అటాక్ చేశారు అని. అండ్ తర్వాత ఈ సిరీస్ స్టార్టింగ్ లో కనిపించిన లాయర్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అండ్ తను చెప్తుంది ద హ్యాండ్ చేసిన పనులకి ర్యాండ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు అని ప్రూఫ్ కావాలి అంటుంది. కానీ ప్రూఫ్లు మొత్తం డానీ ర్యాండ్ డెస్ట్రాయ్ చేసి ఉంటాడు. అండ్ తర్వాత డానీ మేడం గౌ దగ్గరికి వెళ్లి మీ దగ్గర బ్యాకప్ డేటా ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మేడం గౌ మా దగ్గర బ్యాకప్ డేటా ఏమీ లేదు, కానీ నీ పేరెంట్స్ ని చంపించింది హెరాల్డ్ మీచం అని చెప్తుంది. అండ్ ద హ్యాండ్ వాళ్ళు హెరాల్డ్ మీచం ని కాపాడిన తర్వాత ద హ్యాండ్ చెప్పినట్టు వింటూ హెరాల్డ్ మీచం సీక్రెట్ గా బతుకుతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు హ్యాండ్ వాళ్ళు డౌన్ అయిపోయారు కాబట్టి సీక్రెట్ గా ఉన్న హెరాల్డ్ మీచం ఇప్పుడు అందరి ముందుకు వచ్చేసి ర్యాండ్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటాడు. అండ్ డానీ హెరాల్డ్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు అండ్ హెరాల్డ్ కూడా అతని ప్రిపరేషన్ లో అతను ఉంటాడు. సో తర్వాత డానీ విండోస్ బద్దలు కొట్టుకుంటూ వచ్చి హెరాల్డ్ మీచం మీద అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో కాలిన్ హెరాల్డ్ మీచం మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది, కానీ హెరాల్డ్ తన మీద గన్ గురి పెడతాడు. అప్పుడు డానీ తన ఐరన్ ఫిస్ట్ యూస్ చేసి గ్రౌండ్ స్మాషింగ్ పంచ్ ఒకటి కొడతాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత హెరాల్డ్ అండ్ డానీకి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో హెరాల్డ్ గాయపడతాడు. అండ్ తర్వాత హెరాల్డ్ డానీని వెనక నుంచి షూట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు వార్డ్ మీచం వచ్చి తన ఫాదర్ ని షూట్ చేస్తాడు. అండ్ తర్వాత హెరాల్డ్ మీచం మళ్ళీ తిరిగి రాకుండా అతని బాడీని వార్డ్ మీచం కాల్ చేస్తాడు. అండ్ తర్వాత వార్డ్ మీచం కి ర్యాండ్ కంపెనీ దొరుకుతుంది అండ్ జాయ్ మీచం ని డావోస్ లైన్ చేసుకుంటాడు. అండ్ వీళ్ళిద్దరూ డానీని చంపుదామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇదంతా మేడం గౌ వింటూ ఉంటుంది. అండ్ తర్వాత డానీ అండ్ కాలిన్ కలిసి హిమాలయాస్ కి వెళ్తారు. అండ్ అక్కడ కొంతమంది సాధువులు చనిపోయి ఉండడం వీళ్ళు చూస్తారు. యాక్చువల్లీ డానీ ఐరన్ ఫిస్ట్ కాబట్టి అతను కున్లాన్ సిటీని కాపాడాలి, కానీ అతను న్యూయార్క్ కి వెళ్ళిన తర్వాత ద హ్యాండ్ మెంబర్స్ వచ్చి కున్లాన్ కి వెళ్లే ద్వారాన్ని నాశనం చేస్తారు. అండ్ ఇప్పుడు ఆ ద్వారం నాశనం అయిపోయింది కాబట్టి కున్లాన్ కి వెళ్లే దారి మూసుకుపోతుంది అండ్ ఆ సిటీ కూడా మాయమైపోతుంది. అండ్ ఇదంతా డానీ అండ్ కాలిన్ చూస్తారు. అండ్ ద హ్యాండ్ మెంబర్స్ ని ఎలాగైనా ఆపాలి అని వీళ్ళు అనుకుంటారు. అండ్ డానీ యొక్క ఐరన్ ఫిస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ అక్కడతో ఈ ఐరన్ ఫిస్ట్ సీజన్ 1 అనేది ఎండ్ అవుతుంది. అండ్ తర్వాత వీళ్ళ స్టోరీ ద డిఫెండర్స్ సిరీస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా జెసికా జోన్స్ అండ్ లూక్ కేజ్ క్యారెక్టర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తాను అని. ఇందులో జెసికా జోన్స్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అనమాట. తను డబ్బులు తీసుకుని కొన్ని కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అండ్ తనకి కొన్ని సూపర్ పవర్స్ కూడా ఉంటాయి, లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ కావచ్చు, ఎగిరే అబిలిటీ కూడా ఉంటుందంట, కానీ సిరీస్ లో మాత్రం అది ఎక్కడా చూపించలేదు. అండ్ జెసికా జోన్స్ సిరీస్ లో తను కిల్గ్రేవ్ అనే ఒక మైండ్ కంట్రోలింగ్ విలన్ తో ఫైట్ చేస్తుంది. తర్వాత తనకి కొంచెం పాపులారిటీ కూడా వస్తుంది. అండ్ తర్వాత నుంచి తన స్టోరీ ద డిఫెండర్స్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత లూక్ కేజ్ క్యారెక్టర్ విషయానికి వస్తే అతని అసలు పేరు వచ్చేసి కార్ల్ లూకస్ అనమాట. అండ్ అతను ఒక పోలీస్ ఆఫీసర్. అండ్ అతన్ని ఒక ఫేక్ కరప్షన్ కేసులో ఇరికించి జైలుకి పంపిస్తారు. అండ్ జైల్లో అతని మీద అటాక్ జరుగుతుంది. అప్పుడు అతను చావబతుకుల్లో ఉంటే రేవా కానర్స్ అనే ఒక సైకాలజిస్ట్ లూకస్ ని నోవా బర్స్టైన్ అనే ఒక ఈవిల్ సైంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అండ్ ఆ సైంటిస్ట్ లూకస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల లూకస్ కి సూపర్ పవర్స్ వచ్చి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ వస్తుంది. అండ్ అతని స్కిన్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అయిపోతుంది. సో అతన్ని బుల్లెట్స్ కానీ కత్తులు కానీ ఏమీ చేయలేవు. అండ్ లూకస్ తన పవర్స్ యూస్ చేసి జైలు నుంచి తప్పించుకుంటాడు. అండ్ తన పేరు లూక్ కేజ్ అని మార్చుకుని తన రూపురేఖలు కూడా మార్చుకుంటాడు. అండ్ తన పవర్స్ ని మంచి వాళ్ళని కాపాడడానికి యూస్ చేస్తూ ఉంటాడు. అలా అతను ఫేమస్ అయిపోతాడు. కానీ ఆ సిరీస్ లాస్ట్ లో మళ్ళీ అతను జైలుకి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఇతని స్టోరీ ద డిఫెండర్స్ సిరీస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు డేర్ డెవిల్, ఐరన్ ఫిస్ట్, జెసికా జోన్స్, లూక్ కేజ్ ఈ అన్ని క్యారెక్టర్స్ యొక్క స్టోరీ కొంచెం అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీళ్ళందరూ ద డిఫెండర్స్ అనే ఒక మినీ సిరీస్ లో కనిపిస్తారు. అండ్ ఆ సిరీస్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ త్వరలో అప్లోడ్ చేస్తాను. సో గెట్ రెడీ ఫర్ దట్. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.